హలో హాయ్ నమస్తే అండి. ఇవాళ మనం వచ్చి ఒక మంచి రెసిపీని చూడబోతున్నామండి. ఇది స్వీట్ రెసిపీ అండి. మా ఇంట్లో అయితే మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్కి చేసిన పూరీలు అయితే మిగిలిపోయాయి. ఈ పూరీలను మామూలుగా అయితే మేము ఒక మంచి స్వీట్ తయారు చేసుకుంటామండి. దీని పేరు వచ్చి మలీదా. ఈ స్వీట్ని వచ్చి మామూలుగా మ్యారేజెస్లో అందరికీ పంచుతారండి. ఈ స్వీట్లో చాలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తారు. పిల్లలకు కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇదైతే గన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం అండి. అందువల్ల నేను పూరీలు మిగిలిపోయినప్పుడైతే ఇలాగ స్వీట్ చేసుకొని తింటూ ఉంటాను. ఇలాగే మీ ఇంట్లో కూడా పూరీలు మిగిలిపోతే ఇలాంటి స్వీటు మళ్ళీ దాన్ని మీరు కూడా బాగా హ్యాపీగా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ రెసిపీని చూసేద్దాం. మనమైతే ఫస్ట్ ఈ పూరీలన్నింటినీ ఒక రోల్లో వేసుకొని బాగా దంచేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నామండి. చూడండి, ఇలాగా కొద్దిగా ముక్కలుగా చేసుకొని బాగా దంచేసుకొని మిక్సీ అయితే నున్నగా పట్టేసుకుంటున్నామండి. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీలో నుంచి ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత వచ్చి ఇందులోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి. నేనైతే ఒక 2 టైప్స్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఏవైతే ఉన్నాయండి. మీరు మీ ఇష్టం అండి, ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా కూడా బాదం, పిస్తా అలాగా ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనమైతే ఒక నెయ్యిలో ఈ కాజు, మునక్క ఇవన్నీ వేయించేసుకొని బాగా హ్యాపీగా బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి ఆడుతున్నాయండి. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తున్నాయో. కాజు అయితే కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ బాగా నేతిలో వేయించుకునేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మనమైతే చూడండి కిస్మిస్ బాగా నెయ్యిలో బాగా వేగిపోయిందండి. తర్వాత వచ్చి మనం ఇందులో ఈ పౌడర్లో ముందుగా కావలసినంత చక్కెర యాడ్ చేస్తామండి. మీ ఇష్టం అండి, మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇలాచీ పౌడర్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకునేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి వస్తానే పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్దీ ఫుడ్ అండి. చూసారా తొందరగా బాగా ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు ఈ రెసిపీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.